అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్త మహాశైలికి విజ్ఞప్తి, తన భద్రాచల నదీ తీరాన వేయించేసి ఉన్నటువంటి భద్రాద్రి హరిహర క్షేత్రం స్వామివారి యొక్క నిత్య కైంకర్య కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సర మొదటి మాసంలో ప్రారంభంలో వేసుకున్నటువంటి దీక్షలకి ఇరుముడులు ప్రారంభమై ఉన్నాయి. ఇరుముడు పూజా కార్యక్రమాలు చేసుకుని తీర్థయాత్రగా శబరిమల యాత్ర బయలుదేరుతూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి దివ్య ప్రాశస్త్యాన్ని, మహత్యాన్ని తెలుసుకుని నిన్నటి రోజున మన భద్రాచలం నందు భద్రాద్రికా మహారాజ్ భక్త బృందం వారిచే యువత అందరి చేత భద్రాచలం మార్కెట్ కమిటీలందరూ స్వామివారి పడి పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం ఎంతో వైభోగంగా నిర్వహించి ఉన్నారు నిన్నటి రోజున. అందులో భాగంగా భద్రాద్రి హరిహర క్షేత్రం నుండి స్వామివారి మూర్తులను, అదేవిధంగా సారపాక గ్రామం నుంచి మూర్తులను తెచ్చుకుని ఎంతో వైభోగంగా శోభాయమానంగా రథయాత్రతో ఆ ప్రస్థానానికి చేరుకుని స్వామివారికి పంచగవ్యారాధన, అదేవిధంగా పడి పూజా కార్యక్రమం, పంచామృతాభిషేకము ఇత్యాది నిత్య కైంకర్యాలన్నీ కూడా ఎంతో తేజోధ్వానంగా నిర్వహించుకొని వేలాది మంది భక్త సమూహం మధ్యలో స్వామివారి శరణఘోష తేజీధ్యమానంగా నిర్వహించారు. తదనంతరం అయ్యప్పలందరికీ కూడా వడి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క పడి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. ఇటు కార్యక్రమాన్ని తిలకించిన వారు, వీక్షించిన వారు ఆజన్మాంతం భోగభాగ్యములు పొంది అంత్యమున శ్రీ శివ సాన్నిధ్యాన్ని పొందుదురు అని మన ఇతిహాస ప్రఖ్యాతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. ఎంతో పవిత్రమైన భద్రాచలంలో ఈ యొక్క పవిత్రమైన గోదావరి నది తీరాన హరిహర క్షేత్రం విరాజిల్లుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో మరి కార్తీక మాసం రాగానే భద్రాచలం మొత్తం కూడా నల్లబట్టమయం అయిపోతూ ఉంటుంది. కానీ ఈ యొక్క 2024 సంవత్సరంలో అధిక సంఖ్యలో కన్యస్వాములతో ప్రతి ఇంట కూడా ఏంటి చూసినా కానీ స్వామిలాగే కనిపిస్తూ భద్రాచలం మొత్తం కూడా ఒక నల్లబట్టమయం అయిపోయింది. దీని ప్రత్యేకత ఏంటంటే స్వామివారి మహత్యం. ఇదంతా కూడా అయ్యప్ప స్వామివారి మహత్యం. ప్రతి ఒక్కడు కూడా కార్తీక మాసం రాగానే స్వామివారి దీక్ష చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులతో ఈ యొక్క కార్తీక మాసం మొత్తం కూడా ఆ స్వామివారిని స్మరించుకుంటూ ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నిటిని చూసుకుంటూ మరి భద్రాచలంలో భద్రాద్రికి మహారాజ్ అని చెప్పి ఒక సంస్థ కమిటీ సభ్యులు వాళ్ళు, ఆ యొక్క కమిటీ సభ్యులు మరి ఈసారి ప్రత్యేకంగా ఏం చేయాలని చెప్పి మంచి ఆలోచన చేపట్టి భద్రాచలంలో కొత్త మార్పుని, నల్లబట్టల మయాన్ని ఇంకా భారీగా పెంచాలి, భారీగా హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్లాలని నిన్న మరి 18వ తారీఖు మంచి కాన్సెప్ట్ని పెట్టి మన యొక్క ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో భారీ ఎత్తున మరి 2000 మంది అనుకున్న స్వాములు 3500, 4000 మట్టికి ఆ ప్రోగ్రాం చూడాలి, ఆ స్వామిని తిలకించాలి అని చెప్పి నిన్న చాలా ఉత్సాహంగా కార్తీక సోమవారం మరి కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఆహ్లాదంగా ఆ భక్తిలో మునగటానికి మొత్తం ఫ్యామిలీ పరంగా నిన్న ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి ఆ మార్కెట్ యార్డ్లో మరి మన అన్ని కూడా ఏర్పాటు చేసిన ఆ 18 అంబడిని చూసి స్వామివారి పూజ కార్యక్రమాలు తిలకించి స్వామివారిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భజన కీర్తనలో చక్కగా ఆలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చక్కగా రాను రోజుల్లో కూడా మన హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్తూ ప్రతి ఇంట్లో కూడా చక్కటి చిరునవ్వుతో చక్కటి కుటుంబాలని మంచిగా వెలుగు తెచ్చుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మేమందరూ కూడా కోరుకుంటూ మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడిని, మేము ఈ మాలేసుకున్నామంటే మామూలు విషయం కాదు. పూర్వత జన్మ సుకృతం ఉంటేనే గాని ఇలాంటి మాలలు వేసుకోవడం కుదరదు.
మాకు పెద్దలు చెప్తా ఉంటారు. మీరు మానేయటం మామూలు విషయం కాదు. ఇది పూర్వజన్మ సుకృతం అయితేనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మరి ముందుంటదని జెప్పేసి చెప్తా ఉంటారు. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా తల్లిదండ్రులకు ముందుగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. తర్వాత మాకు ఇంత విద్య నేర్పి, ఇంత గురుస్థానాన్ని నేర్పిన మా శివనగురు స్వామికి, మా గురువులకు కూడా పాదాభివందనలు తెలుపుకుంటూ, వారి రుణాన్ని, వారి మాటని మేము ఎప్పుడూ వెలతీయమని, ఇలాంటి కార్యక్రమాలను ముందుకి రాను రోజుల్లో హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క భక్తుల్లో మంచి మార్పుని తీసుకొస్తామని చెప్పేసి మేము మరి ఈ ఈ ఈ ప్రకటన ద్వారాగా మేము ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 18వ తారీఖున సాయంత్రం భద్రాచలం మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో భద్రాద్రిక మహారాజ్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ పడి పూజ కార్యక్రమాన్ని కుప్పాల వంశీ అనే స్వామి మరి వాళ్ళ మిత్ర బృందం కలిసి ఈ భజన బృందాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భజనకి దరిదాపుగా 3,000 మంది భక్తులు రావటం జరిగింది. అనేక ప్రాంతాల నుండి చర్ల, కుకునూరు, వెంకటాపురం, ములుగు, కోనవరం, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల, బోర్గంపాడు, అన్ని ప్రాంతాల నుంచి గొప్పగా జనం రావడం జరిగింది. ఈ భజన కూడా చాలా గొప్పగా జరిగింది. భక్తులు చాలా ఆనంద సందాలు వ్యక్తం చేశారు. గొప్ప విషయం ఏంటంటే ముగ్గురు, మణికంఠుడు, వినాయకుడు, కుమారస్వామి చిన్న పిల్లల్ని వేషధారణ చేసి స్వాములను తిప్పడం చాలా హైలైట్ గా మారింది. అంతేకాకుండా స్వాములు చాలా ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఈ భజనంత ఘనంగా చేసిన భద్రాద్రి మహారాజ్ టీం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ భజన బృందం భద్రాద్రి అయ్యప్ప భజన బృందం వారు నడిపించారు. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.